సహకరిస్తే అది ఆ కళ నెరవేరుతుంది. ఇంకా అభివృద్ధి పథంలో ఈ పాఠశాలను నడిపించాలని మీ అందరి నుంచి సహాయ సహకారాలను అర్థిస్తున్నాము. ఈరోజు కార్యక్రమాల్లో ఏంటంటే మీ అందరి సమక్షంలో మా పాఠశాల విద్యార్థులు ఒక చిన్న గ్రామ సభ చూపిస్తారు. మరి గ్రామ సభ అంటే ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక ఆదర్శవంతంగా ఎట్లా ఉండాలి అని పిల్లలతోటి ఒక చిన్న రిహార్సల్ చేయించడం జరిగింది. పిల్లలందరూ ఒక్కసారి ఉప సర్పంచ్గా విష్ణు, పంచాయతీ సెక్రటరీగా శరణ్య, ఇందులో నుండి వార్డు సభ్యులు 1 2 3 4 5 6 వరకు అటు కూర్చోండి, మిగతా వాళ్ళు వచ్చి ఇటు కూర్చోండి. ఫైవ్ 6 వరకు కండి. డిసెంబర్ ఎన్నికలలో నూతనంగా గ్రామ పాలకవర్గం కొలువులోకి తీరింది. నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్స్కు, ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి అభినందిస్తూ ఈరోజు గ్రామ సభను ప్రారంభించుకుందాం. జిల్లాలలో మేజర్ గ్రామ పంచాయతీలో అందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధిని కృషిగా చేయాలని కోరుకుంటున్నాను. జిల్లాల గ్రామ కార్యదర్శిగా, గ్రామ పాలక కార్యదర్శిగా మరియు ప్రభుత్వానికి మధ్య సహాయ సహకారాలను అందిస్తాను. ఉప సర్పంచ్ మరియు కార్యదర్శికి మరియు ప్రజలందరికీ, మరియు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ పాఠశాల 80 సంవత్సరాలుగా నడుస్తుంది. గత 7 సంవత్సరాలుగా మంచి రిజల్ట్ వస్తుంది. పోయిన సంవత్సరం ఒక అమ్మాయికి ఐఐటి కూడా వచ్చింది. అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తేవాలని కోరుకుంటున్నాను. ఒకటో వార్డు సభ్యులు రచన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉప సర్పంచ్ నా యొక్క నమస్కారాలు. మన పాఠశాలలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉంది. కావున కోతుల బెడద నుంచి మన పాఠశాలను రక్షించాలి. భోజనం చేసే సమయంలో విద్యార్థుల మీదకి కోతులు చాలా ఎగబడుతున్నాయి. అవన్నీ తట్టుకొని పైన లైబ్రరీ కట్టారు. దాని మీదకి పోవడానికి పిల్లలు ఎంతోమంది భయపడుతున్నారు. పాఠశాలలో సంతన్న పనిచేస్తున్నాడు. ఆయన మీద కూడా చాలా కోతులు ఎగబడుతున్నాయి. వంటలు చేసే వాళ్ళ అమ్మ వాళ్ళ మీద కూడా చాలా కోతులు ఎగబడుతున్నాయి. ఆ కోతుల సమస్య నుంచి మమ్మల్ని రక్షించాలని కోరుచున్నాను. గౌరవ సభ్యులు రచన గారు అడిగిన సమస్యకి నా సమాధానం, కోతుల బెడద నుంచి నివారించాలని అడిగారు కదా, దానికోసం నేను కోతులు పట్టించే బృందాన్ని పిలిపిస్తాను మరియు
2 కొండంగలను కూడా తెప్పిస్తాను. ఆల్రెడీ కొండంగలు తెప్పించడానికి వారితో మాట్లాడాను కూడా. ఈ సమస్యను తీస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. సభ్యులు శ్రావణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉప సర్పంచ్ గారి నా యొక్క నమస్కారాలు. అధ్యక్ష, పాఠశాల ముందు వివిధ రకాలైన వాహనాలను నిలుపుతున్నారు. ఆ వాహనాలు ఉండడం వలన పాఠశాలకు రావడం పోవడం ఇబ్బందిగా ఉంది, మరియు దారికి వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది. పాఠశాల తీరుగా కనిపించడం లేదు. మీరు ఆ సమస్యకు పరిష్కారం చూపగలరు. గౌరవ సభ్యులు శ్రావణ్ గారు అడిగిన సమస్యకి నా సమాధానం: పాఠశాల ముందు వివిధ రకాల వాహనాలు పెట్టడం ద్వారా పాఠశాల ఉందో లేదో అని కూడా ఇతర ప్రజలకు తెలియడం లేదు. దానికోసం నేను వాహనాల యజమానులతో మాట్లాడి ఆ సమస్యను తీస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. 4వ సభ్యులు అక్షయాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అక్షయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సర్పంచ్ గారిని మరియు ఉప సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారాలు. పాఠశాలలో నేను 4వ వార్డు మెంబర్ అక్షయ్ని మాట్లాడుతున్నాను. పాఠశాలలో సాయంత్రం వేళలో మరియు పాఠశాల లేని సమయంలో పాఠశాల అపరిశుభ్రంగా మారుతుంది. నల్లాలు విరగొడుతున్నారు, గోడలకు రంగులు వేపిస్తే పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నారు, ఎంతో చెత్తను పడేస్తున్నారు, తాగి సీసాలు ఇక్కడే పడేసి వెళ్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా అపరిశుభ్రం చేస్తున్నారు. కావున ఈ సమస్యను తీర్చగలరని సర్పంచ్ గారిని కోరుతున్నారు. గౌరవ సభ్యులు అక్షయ్ గారు అడిగిన సమస్యకి నా సమాధానం: పాఠశాల అయిపోయిన తర్వాత మరియు పాఠశాల సెలవు దినాలలో పాఠశాలకి ఎవరెవరో వచ్చి పాఠశాలను అపరిశుభ్రం చేస్తున్నారని చెప్పారు కదా. దానికోసం నేను ఎవరైనా దాతలతో మాట్లాడి ఈ పాఠశాల లోపల సీసీ కెమెరాలు పెట్టిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. అక్షర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరియు ఉప సర్పంచ్ గారికి నా నమస్కారం. నేను 5వ వార్డు మెంబర్ అక్షరని మాట్లాడుతున్నాను. మన పాఠశాలకు సంబంధించిన నీటి సౌకర్యాల కొరకు ఏర్పాటు చేసిన ట్యాంకు లీక్ అయ్యి నీరంతా వృధాగా పోతున్నది. ఇంకా వాటర్ ఓవర్ఫ్లో అయ్యి డైనింగ్ హాల్ అంతా తడిచిపోతుంది. కావున ఇటీ సమస్యను తీర్చగలరని కోరుచున్నాను. సభ్యులు అక్షర గారు అడిగిన సమస్యకి నా సమాధానం: పాఠశాలలో ఉన్న వాటర్ ట్యాంక్ నుండి వాటర్ వేస్ట్గా వెళ్తున్నాయని మీరు చెప్పారు కదా. దానికోసం ఆ వాటర్ ట్యాంక్ని మరమ్మతు చేయించి దాని నుంచి ఒక్క చుక్క కూడా వాటర్ పోనీయకుండా చూసుకుంటాం. సభ్యులు సాత్విక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లకు నా యొక్క నమస్కారాలు. అధ్యక్ష, భరత్ నగర్ మరియు ఇంద్రనగర్ నుండి వచ్చే పిల్లలకు మనం ఏర్పాటు చేసిన బస్సు సమయానికి రావడం లేదు. దానివలన పిల్లలు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారు. మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ పథకాన్ని వారు సమయానికి చేరుకోలేకపోతున్నారు. దానివలన మధ్యాహ్న భోజన లెక్కలు వేయలేక సతమతపడుతున్నారు. ఈ సమస్యకు మీరు ఏదైనా పరిష్కారం చూపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గౌరవ సభ్యులు సాత్విక్ గారు అడిగిన సమస్యకి నా సమాధానం: భరత్ నగర్ మరియు ఇంద్రనగర్ పిల్లలు బస్సులో వస్తున్నారు. వారికి సమయం వృధా, పాఠశాలకి రావడానికి సమయం లేట్ అవుతుందని. దానికోసం నేను ఆర్టీసీ డిపోతో మాట్లాడి పాఠశాలకి పిల్లలు సమయానికి వచ్చేలా చూసుకుంటాను. 7వ వార్డు సభ్యులు హస్మిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారాలు. నేను 7వ వార్డ్ హస్మితని మాట్లాడుతున్నాను. మన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి ఉదయం మరియు సాయంత్రం స్నాక్స్ ఇస్తే బాగుంటుంది. మన పాఠశాలకు 7 సంవత్సరాల నుండి
100% ఫలితాలు వచ్చాయి. పోయిన సంవత్సరంలో ఒక IIIT సీట్ కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాల్సింది ఉంది. ప్రొద్దున వచ్చిన పిల్లలకు సాయంత్రం వరకు ఉండాలంటే వారికి తినడానికి ఏదైనా ఉంటే బాగుంటుంది. సభ్యులు హస్మిత గారు అడిగిన సమస్యకి సమాధానం 10వ తరగతి విద్యార్థులకి ప్రొద్దున మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు ఉండడం ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను కూడా దీనికి ప్రొద్దున మరియు సాయంత్రం ఖచ్చితంగా ఏదో ఒక అల్పాహారం అందిస్తాను. గౌరవనీయులైన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారాలు. అధ్యక్ష, చెక్పోస్ట్ నుండి బడికి వచ్చే తొవ్వను చూసారా? రోడ్డుకి వచ్చే బడికి వచ్చే తొవ్వను చూసారా? గా బుండలు చూసారా? ఆ నీళ్ళని చూసారా? ఎస్సీ కాలనీ పిల్లలు బడికి ఎట్లా రావాలి, మా టీచర్లు బడికి ఎట్లా రావాలి, ఎన్ని రోజులు ఎంతమంది జారి పడ్డారో ఎరికేనా? ఎన్ని రోజులు గట్లనే ఉంటుందా? ఎన్ని రోజులు అంటే పాలక మండలం లేదు, మనం ఉన్నంత కూడా గిట్టనే ఉంటుందా?